ఇమాన్యుయల్ నిజంగా చెప్తున్నా ఒక ఊసర వెళ్ళంటాడు. నిజంగా చెప్తున్నా భరణి గారిని తనుజ గారిని నిజంగా చెప్తున్నా ఇమాన్యుయల్ మోసం చేసిండు అనుకోవచ్చు. రోజు మొత్తంలో మైండ్ గేమ్ ఆడుతుంది ఓన్లీ ఇమాన్యుయల్ బ్రో. ఇమాన్యుయల్ నిజంగా చెప్తున్నా ఒక ఊసర వెళ్ళంటాడు. నిజంగా చెప్తున్నా ఇమాన్యుయల్ తనుజ తర్వాత నా ఫేవరెట్ ఇమాన్యుయల్ ఉండే బ్రో ఇన్ని రోజులు. ఎందుకంటే తను జెన్యున్ గేమ్ ఆడుతున్నాడు. ఏ రిలేషన్స్ పేరు పెట్టి పిలిచినా కూడా తను పాయింట్ టు పాయింట్ మాట్లాడేవాడు నిజంగా అనిపించింది. బట్ నిన్న మాత్రం తనుజాని అంతలా టార్గెట్ చేయడం అయితే నాకు నచ్చలేదు. ఓకే, కళ్యాణ్ సంజనాన్ని నామినేట్ చేశాడు, తనుజాని చేయలేదు. సంజన నామినేట్ చేయడంలో తప్పేముంది? తనుజా కంటే బెటర్ గేమ్ ఏమిస్తుంది అసలు సంజన? అంతేనా కాదా బ్రో? తనుజా కంటే సంజన ఏం బెటర్ గేమ్ ఇస్తుంది? అక్కడ నామినేట్ చేయాల్సింది 100% సంజననే చేయాలి, తనుజాని చేయాల్సిన అవసరం లేదు చెప్పాలంటే. బట్ ఇక్కడ ఇమాన్యుయల్ మాత్రం తనుజ తనకి టాప్ 5 లో ఎక్కడ కాంపిటీషన్ వస్తుందో అని చెప్పి, లేకపోతే విన్నర్ అవుతుంది నేనుగా, ఒకవేళ తనుజ లేకపోతే విన్నర్ అయ్యేది నేనే అని ఒకటి మైండ్ లో పెట్టుకొని ఇలాంటి గేమ్ ఆడుతున్నాడు తప్ప నిజంగా అక్కడ నామినేట్ సంజనాన్ని చేయాల్సింది నామినేట్ కరెక్ట్. అది అంటే కళ్యాణ్ చేసిందే కరెక్ట్ చెప్పాలంటే. అసలు ఇమాన్యుయల్ రియాక్ట్ అవ్వడం కానీ తర్వాత కూడా నాకు పాయింట్ ఉంది నేను మాట్లాడతా అంటే ఆల్రెడీ తనుజ నామినేషన్ లో ఉంది కదా, నువ్వు నామినేషన్ లో లేనప్పుడు మళ్ళీ నువ్వు నామినేషన్ కొత్తగా పెట్టాల్సింది. నువ్వు నామినేషన్ లో ఆల్రెడీ ఉన్న పర్సన్ నువ్వు తనుజను ఎందుకు నామినేట్ చేయలేదని కళ్యాణ్తో గొడవ పడడం, తర్వాత తనుజతో వచ్చి నువ్వు ఉండాలి అని చెప్పి రియాక్ట్ అవ్వడం కూడా నాకైతే కరెక్ట్ అనిపించలేదు బ్రో. సో మీరు తనుజ గేమ్ ప్లే గురించి ఏం చెప్తారు? ఎందుకంటే నిన్నటి నుంచి ఒక వైల్డ్ ఫైర్ గా అయితే ఆడుతుంది. సో తనుజ గేమ్ ప్లే తనుజ నిజంగా చెప్తున్నా బ్రో, తనుజ గేమ్ లాడే ఆడింది. భరణి విషయంలో కానీ లేకపోతే ఇమాన్యుయల్ విషయంలో కూడా నమ్మింది బ్రో. ఇమాన్యుయల్ ను కూడా తనుజ చాలా హార్ట్ఫుల్ గా నమ్మింది. ఇది ఒక్కటి మాత్రం అంటే మీరు అడిగిన దానికి కాకుండా ఒకటి సపరేట్ చెప్తారు, ఇమాన్యుయల్ మాత్రం తనుజాని దారుణంగా మోసం చేశాడు. భరణి విషయంలో కూడా ఆ సింగర్ ఉన్నాడు కదా, సింగర్ పోవాల్సింది యాక్చువల్ గా ఓటింగ్ పరంగా అయితే. ఆ పవర్ అసలు భరణి గారిని కూడా ఎందుకు పంపించాడంటే టాప్ 5 లో ఎక్కడ వస్తాడో విన్నర్ అంటే టాప్ 3 లో కానీ టాప్ 5 లో కానీ భరణి గారి కాంపిటీషన్ ఉంటుందని చెప్పి ఆ పవర్ అసలు యూజ్ చేసి భరణి గారిని పంపించారు తప్ప నిజంగా మైండ్ గేమ్ ఆడుతున్నది ఓన్లీ ఇమాన్యుయల్. భరణి గారిని తనుజ గారిని నిజంగా చెప్తున్నా ఇమాన్యుయల్ మోసం చేసిండు అనుకోవచ్చు. ఇక తనుజ గారి గేమ్కి వస్తే నిజంగా బ్రో, తనుజ నాకైతే నిజంగా సుమన్ శెట్టి గారు తనుజ గారు మాత్రం ఇందులో సేఫ్ గేమ్ కానీ ఎలాంటి గేమ్ ఆడినట్టు నాకు అనిపించదు. చాలా జెన్యున్ క్యాండిడేట్స్ వాళ్ళిద్దరు. చెప్పాలంటే పాపం తనుజ మోసపోయిందనే చెప్పొచ్చు ఈ విషయంలో. కాకపోతే నిన్న ఎక్స్పెషల్ గా చెప్పాలంటే ఆ ఇన్నోసెన్స్ అంతా ఎడిపోయిందో ఏందో, అసలు ఇలా తొడగొట్టడం కానీ పైకి వెళ్ళి విసిలేయడం కానీ ఒక్కొక్కరికి చెప్పాలంటే అబ్బాయిలకు కూడా రాదు కరెక్ట్ టైంలో విసిలేయాలంటే. మరి తనుజాకి అసలు గ్రేట్, అసలు నిజంగా చెప్తున్నా చాలా బాగా అనిపించింది బ్రో. సో రీతు చౌదరి ఆయేషా గురించి నిన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారు, ఇద్దరు అరుచుకున్నారు. సో ఆ నామినేషన్ గురించి మీరు ఏం చెప్తారు? తప్పులేదు బ్రో, ఆయేషా చెప్పింది 100% కరెక్ట్. కాకపోతే ఆమెకు కొంచెం తెలుగు రాక అంటే అది పోవే రావే అనేది ఆమెకు ఇక్కడ రాంగ్ వర్డ్స్ ఉంది, తనకు తెలియక కన్నడ అనుకుంటామే, అందువల్ల మీకు రాక కొంచెం వైల్డ్ గా కనిపిస్తుంది. కానీ ఆయేషా పాయింట్స్ అన్ని కరెక్ట్. రీతు నువ్వు నోరు మూసుకో అనడం 100% తప్పు. ఆమె తెలియక మాట్లాడుతుంది, ఇవి తెలిసి మాట్లాడుతుంది. రీతు మాత్రం 100% తప్పు. సేఫ్ గేమ్ ఆడేది హౌస్ లో అంటే ఓన్లీ రీతు భయ్య. నేను చెప్తున్నా కదా, రీతు పవన్ ని అడ్డు పెట్టుకొని హౌస్ మొత్తంలో ఒక లవ్ ఉంటేనే నేను బయటపడగలను, టాప్ 5 వరకైనా రాగలను. ఆ లాస్ట్ కి వచ్చేటప్పటికి ఈవెన్ ఆ పవన్ ను కూడా ఎలిమినేట్ చేసి అంటే నామినేషన్ లో తోసి రీతు టాప్ 5 లకు వచ్చే ఛాన్స్ పక్కా ఉంటుంది బ్రో. పవన్ అసలు ఆడుతున్నాడు అంటారా, గేమ్ ఆడుతున్నాడు అంటారా, లేకపోతే మొత్తం రీతు మీదనే ఆధారపడి ఉన్నాడు బ్రో? రమ్య మోక్ష ఒకటి ఆమె బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత కరెక్ట్ వర్డ్ మాట్లాడింది బ్రో. తమ్ముడు చిన్న తమ్ముడు అని చెప్పి డేవన్ భవన్ ని నా తమ్ముడు నా చిన్న తమ్ముడు అని సేమ్ చిన్న తమ్ముడు లాగా అయితేనే క్యూట్ గా సెట్ అవుతాడు తప్ప ఒక లవర్ గా ఆయన పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే తనే నా వెనుకబడితే నేను తన వెనకాల పెడుతున్నా కానీ నేను లవ్ చేస్తలేనని రీతును అన్నాడు. గేమ్స్ లోకి వస్తే ఆ బాడీ ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చే వరకు తన బాడీ ఏదో చూసి అందరు మురిసిపోయారు, కానీ వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత గేమ్ కూడా లేదు. ఓన్లీ సేమ్ ఇద్దరు కలిసి ఒకే దగ్గర మాట్లాడుకొని సేఫ్ గేమ్ ఆడుతున్నారు తప్ప వీళ్ళిద్దరు గేమ్ లేదు. వీళ్ళ లవ్ అనేది మిస్ అయితే మాత్రం ఫస్ట్ హెల్మెట్ అయ్యేది వీళ్ళిద్దరే, ఫస్ట్ పవన్ తర్వాత రీతు, ఇద్దరు వెళ్ళిపోతారు, అసలు ఉండరు ఇంట్లో. సో కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? కళ్యాణ్ చెప్పాలంటే జెన్యున్ పర్సన్ బ్రో. ఒక చిన్న వీడియో, ఒక 2-3 వీడియోలు తను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెగిటివ్ అయింది తప్ప గేమ్ బాగా చేస్తా అంటే బాగా ఇస్తాడు. పాయింట్స్ నామినేషన్ పాయింట్స్ కూడా కరెక్ట్ గా పెడతాడు. నిన్న సంజన విషయంలో తనుజని పక్కన పెట్టి సంజన నామినేట్ చేయడం ఇది మాత్రం 100% కరెక్ట్. అన్ని కరెక్ట్ ఉంటాడు కళ్యాణ్. కాకపోతే నెగిటివ్ గా బయటికి పోర్ట్రేట్ అయ్యి అమ్మాయిల్లో పిచ్చి అది ఇది అని చెప్పారు. కానీ నిజంగా కళ్యాణ్ అయితే నాకైతే జెన్యున్ అనిపిస్తుంది. అంటే మామూలుగా స్టేజ్ మీద నాగార్జున గారు ఆడియన్స్ పోల్ పెట్టినప్పుడు కూడా 50-50 అయితే వచ్చింది. సో ఈ అమ్మాయిల పిచ్చి అనేదానికి. సో అంటే బయట జనాలు కూడా అట్లే ఫీల్ అవుతున్నట్టున్నారు కదా. అదే అంటున్నా బ్రో, జనాలకి బాగా వైరల్ అయింది ఏంటంటే తనుజ ఏదో ప్రాబ్లం లో ఉన్నప్పుడు సోఫా పైకి వెళ్ళి తనుజ షోల్డర్ పైన చేసి ఏదో ఇలా ప్యాంపరింగ్ చేయడానికి ట్రై చేశాడు.
అది నెగిటివ్ గా తీసుకెళ్లారు. యాక్చువల్ గా ఆయన ఓదార్చడానికి వెళ్ళాడు సరే. అలాంటి ఈ రీల్స్ ఏమైతుందంటే బ్రో, అక్కడ జరిగే సిచ్యువేషన్ అంతా రావట్లేదు. ఓన్లీ ఆ 10 సెకండ్స్ కానీ 5 సెకండ్స్ కానీ బయటకు వచ్చేసరికి కళ్యాణ్ గారిది అదొకటి బాగా నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయింది అనమాట. సో కళ్యాణ్ మాత్రం జెన్యూన్ ఈ విషయంలో.